తెలంగాణ ఏపీలో నీటి వాడకం ప్రాజెక్టుల నిర్మాణంపై రెండు రాష్ట్రాల మంత్రులు జరిపిన చర్చల్లో క్లారిటీ రాలేదు. రేపు మరోసారి చర్చల్లో పాల్గొనాలని నిర్ణయించుకున్నారు నేతలు. ఢిల్లీలో జరిగిన జాతీయ నీటి అభివృద్ధి సంస్థ 5వ ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న తర్వాత ఈ విషయాలపై చర్చించారు నేతలు. దేశంలో నదుల అనుసంధానం, నీటి వినియోగం, జల సంరక్షణ అంశాలపై కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ భేటీలో అన్ని రాష్ట్రాల నీటిపారుదల శాఖ మంత్రులు హాజరయ్యారు. ఢిల్లీ విజ్ఞాన భవన్లో జరిగిన ఈ మీటింగ్లో దేశంలోని ప్రాజెక్టుల నిర్వహణ, నీటి లభ్యత ఇలా పలు విషయాలపై చర్చించారు నేతలు. ఈ సందర్భంగా తెలంగాణ, ఏపీల మధ్య వివాదంగా మారిన కృష్ణా, గోదావరి బేసిన్ల నీటి వాడకంపైన చర్చ జరిగింది. ఉమాభారతి సమక్షంలోనే ఈ ఇష్యూ చర్చకు రావడంతో సమస్యపై రెండు రాష్ట్రాల నీటిపారుదల శాఖ మంత్రులు జలవనరుల కార్యదర్శుల సమక్షంలో మాట్లాడుకోవాలని చెప్పారు. పక్కపక్క రాష్ట్రాలు అలా పదే పదే వివాదాలకు దిగకుండా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని చెప్పారు ఉమాభారతి. Telangana to sit together and because they both are the neighboring states and it's better if it is sorted out through the communication. I will really honor if center has not have to intervene. ఉమాభారతి సూచనతో మంత్రులు హరీష్ రావు, దేవినేని ఉమా, జలవనరుల శాఖ కార్యదర్శి అమర్జీత్ సింగ్ సమక్షంలో చర్చించారు. రెండు రాష్ట్రాలు తమకున్న అభ్యంతరాలను వివరించారు. ఈ సందర్భంగా ఏపీ వైఖరిపై మండిపడ్డారు హరీష్ రావు. మూడో పంట కోసం పట్టుబడుతున్న ఏపీ, తెలంగాణ ఒక్క పంట పండించుకుంటానంటే ఓర్వలేకపోతోందన్నారు. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కోసం నిన్న ఈ రోజు పూర్తి స్థాయిలో చర్చ చేయడం జరిగింది. కాలికి పెడితే మెడకు పెట్టడం, మెడకు పెడితే కాలికి పెట్టడం, ఈ రోజు వరకు కూడా ఇంకొక పూర్తి స్థాయి స్పష్టత రానటువంటి పరిస్థితి ఉంది. ఒక విచిత్ర వైఖరి ఆంధ్రప్రదేశ్. నాగార్జున సాగర్ కుడి కాలువను ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చేయాలి అంటారు. ఎవరు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు గేట్లు ఎత్తుతాం అనేటువంటి ధోరణిలో వారు మాట్లాడడం అనేటువంటిది ఇది చాలా విచిత్రమైనటువంటి వైఖరి, ఒక వితండవాదము. మీకు మూడో పంటకు నీళ్లు ఉండొచ్చు కానీ మాకు ఒక పంటకు నీళ్లు ఉండొద్దా? ఇదేం వైఖరి ఆంధ్రప్రదేశ్ ని? ఇదే ఇచ్చిపుచ్చుకునే ధోరణి. కానీ ఎప్పుడైనా కలిసి పనిచేయాలంటే రెండు రాష్ట్రాలు కూడా ముందుకు రావాలి. కృష్ణా నదిలో వాడే ప్రతి చుక్క కూడా కృష్ణా బోర్డు పరిధిలో నుంచే జరగాలి. కానీ వాళ్ళు ఏమంటారంటే అన్ని ఇయ్యద్దు, ఒక నాగార్జున సాగర్ ఇయ్యాలి. అంటే ఇదేం పద్ధతి? అయితే ఏపీ మంత్రి దేవినేని ఉమా తమ వాటా కోసమే పోరాడుతున్నామని చెప్పారు. ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకుని ఇష్యూను త్వరగా పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఎఫెక్స్ కౌన్సిల్ ని సమావేశపరచాలి. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా సమస్య పరిష్కారానికి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి చొరవ తీసుకోవాలి, పరిష్కారం చేయాలి. ఇద్దరు మంత్రుల చర్చల్లో విషయంలో క్లారిటీ లేకపోవడంతో రేపు మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు. దీంతో సమావేశం ఏమీ తేలకుండానే వాయిదా పడింది.